రేవంత్ రెడ్డికి పాలన చేతకాక తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు చేసే వరకు ప్రజలు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డీకే అరుణ ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మహిళ అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి క్యాండిడేట్లే లేరు కాబట్టి ప్రజల్ని కొడంగల్ ప్రజల్ని కానీ ఆలమూరు పార్లమెంట్ ప్రజల్ని కానీ నేను కోరుతా ఉన్నా. ఇక్కడ అన్నమ్మ గెలుపును అడ్డుకోనికే శతవిధాల రేవంత్ రెడ్డి గారు అడ్డుపడతా ఉన్నారు. అడ్డగోలుగా అడ్డకు నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతున్నారు, అవమానిస్తున్నారు. ఒక మహిళ అనే గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. నీకన్నమ్మ ఏం చేసింది అని అడుగుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు నేను ఏం చేసినో నా ఎంబడరా, నీవిడ కొడంగల్లో నిలబడి నువ్వేం చేసినావో నువ్వు చూపి, డీకే అరుణమ్మ గద్వాల ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసిందో డీకే అరుణమ్మ చూపిస్తుంది.